బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలుగా వస్తుంది డాక్టర్ గారు? ఈరోజు కామన్‌గా మనకందరికి వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడతాం. చాలామంది స్ట్రోక్ వచ్చిందండి అనంగానే హార్ట్ స్ట్రోకా, బ్రెయిన్ స్ట్రోకా అని అడుగుతుంటారు. స్ట్రోక్ అనంగానే సమ్ యాక్సిడెంట్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే అనుకోని ఘటన జరగడం. స్ట్రోకు సడన్‌గా బ్రెయిన్‌లో రావచ్చు, హార్ట్‌లో రావచ్చు. హార్ట్‌లో ఎలా అయితే హార్ట్ అటాక్ అంటామో బ్రెయిన్‌లో వచ్చినప్పుడు జనరల్‌గా స్ట్రోక్ అంటాం. స్ట్రోక్ అంటే పక్షవాతం. దానికి 2 రకాలుగా ఉంటుందండి. నరము బ్లాక్ అవ్వడం, రక్తగట్టడం, గూడుగట్టడం వల్ల వచ్చే ఒక రకం అయితే, నరం చిట్లి బీపీ పెరిగి నరం చిట్లి రక్తం బయటికి వచ్చి మెదడులో దానివల్ల పక్షవాతం వచ్చేది రకం. సో 80% మందికి రక్తం బ్లాక్ అయిపోయి బీపీ వల్ల కానీ రక్తం వల్ల కానీ గడ్డగట్టి దానివల్ల మనకు వచ్చే పక్షవాతంని మనము ఎక్కువగా 80% మందిలో చూస్తాం. 20% మందిలో మాత్రమే మనము నరం బీపీ పెరిగి చిట్లిపోయి బ్రెయిన్లో పక్షవాతం రావడం చూస్తున్నాం. రెండూ ప్రమాదకరమే.